పెద్ద రామభక్తులు అని అనుకోవాలా, హిందుత్వవాది అని అనుకోవాలా, లేకపోతే క్రైస్తవ మత మార్పిడులకి వ్యతిరేకంగా నిలబడే వ్యక్తి? ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డికి నాకు క్లాష్ వచ్చింది. దేవుడి దగ్గర కూడా క్లాష్ వచ్చింది. అప్పుడు వెంకటేశ్వర స్వామి భూములు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అమ్మాలని చూశారు. వారి అట్రాసిటీకి బలైన వ్యక్తుల్లో నేను ఒకరిని. ముఖ్యమంత్రులుగా నాకు నచ్చిన కులాన్ని నియమించగలను, ఉప ముఖ్యమంత్రిగా ఇంకొక కులాన్ని నియమించగలను అని ఒక రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న ఒక సస్పెండెడ్ అధికారి పాత్ర కూడా. ఫ్యూచర్లో రాజకీయంగా ఇవి మీకు ప్లస్ అవుతాయి అనుకుంటున్నారా, మైనస్ అవుతాయి అనుకుంటున్నారా? నిన్నగా మొన్న మహారాష్ట్రలో కూడా యాంటీ కన్వర్షన్ బిల్లు. నాకు వచ్చిన పరిస్థితి ఏ హిందువుకి రాకూడదు. 113 చర్చలు అనుమతులు లేకుండా నిర్వహిస్తూ ఉన్నారు కదా, చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? చాలా అసలు భలే పాయింట్ అడిగావు. అందరికీ నమస్కారం. ఈరోజు మన శివశక్తి ఛానల్లో ఒక విశిష్ట అతిథిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. వారి గురించి పరిచయం కూడా అక్కర్లేదు. రామాయణ కాలంలో రామకార్యాన్ని సాధించడానికి హనుమంతుడు ఎలాంటి పాత్ర పోషించాడో ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు ఆ గ్రామంలో ఉన్నటువంటి అక్కడ జరుగుతున్నటువంటి రామాయణంలో హనుమంతుడిలా ముందుండి రామభక్తులందరినీ ముందుకు నడిపిస్తున్నటువంటి రఘురామకృష్ణరాజు గారు, త్రిబులార్ గారు అంటారు. వారికి స్వాగతం చెప్దాం. నమస్తే సార్. నమస్తే కరుణ గారు. మీరు ఇటీవల ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో చూసామండి, మీ అంటే అక్కడ ఆకివీడుకి సంబంధించినటువంటి ఆ సమాచారం మీకు ఎలా వచ్చింది అనేది మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. సాక్షి పేపర్లో చూసి అక్కడి నుంచి మీరు అక్కడికి వెళ్ళారని. ఆ సమస్యని టేకప్ చేయడానికి స్వతహాగా మీరు పెద్ద రామభక్తులు అని అనుకోవాలా, హిందుత్వవాది అని అనుకోవాలా, లేకపోతే క్రైస్తవ మత మార్పిడులకి వ్యతిరేకంగా నిలబడే వ్యక్తి అలా చూడాలి? బేసిక్గా నేను భక్తుణ్ణి. ఎక్కువగా నేను వెళ్ళే దేవాలయం తిరుపతి. సో రామాలయం లేని ప్రాంతం లేదు. సో రామాలయాలకి వెళ్ళటం అనేది ఇది చిన్నప్పటి నుంచి కూడా అలవాటు. ఈ ఆకివీడు వరకు వచ్చేటప్పటికి ఆ పత్రిక ద్వారానే తెలిసిన తర్వాత ముందు శుభ్రం అంటే రామా నీకు దిక్కెవరు అని వాళ్ళు రాసింది కదిలించింది. ఇదేంటి ఎంత అన్యాయంగా అసలు క్లీన్ కూడా చేయకపోతావేంటి, చాలా అన్యాయం అని చెప్పి నేను ఇమ్మీడియట్గా మనుషులు పంపటం. అక్కడ ట్రిగర్ అయింది ఏంటంటే క్లీన్ చేయడానికి వీల్లేదు అని వాళ్ళని అడ్డగించి వెనక్కి పంపించేయటం. సో ఇది ఒక ఉన్మాదంలాగా ఉంది. ఫిజికల్గా వెళ్ళి చూడాలి అని చెప్పి నేను వెళ్తే నన్ను కూడా లోపలికి వెళ్ళటానికి వీల్లేదు అని మాట్లాడటం మరింత చిర్రెత్తించింది. సో డెఫినెట్గా నా పేరులోనే మరి మా తాతగారు పెట్టారు చిన్నప్పుడు. ఆ పేరు ఎందుకు పెట్టారు, డెఫినెట్గా ఆ పేరు పెట్టినందువల్ల కావచ్చు, లేదంటే నేను చిన్నప్పటి నుంచి కొంచెం రామాయణాలు భారతాలు అన్నీ చదువుకునే ఉన్నాను. కొంచెం పురాణాలంటే కూడా నాకు అవగాహన చాలామంది కంటే చాలా ఎక్కువ. ఓకే, చాలామందికి ఉండొచ్చు, బట్ చాలామంది కంటే చాలా ఎక్కువ. దానికి తోడు రామాయణం చదవటమే కాకుండా రామాయణం మీద మంచి సినిమాలు కూడా, సంపూర్ణ రామాయణం బాపు గారిది కావచ్చు, రామారావు ప్రభావం కావచ్చు, మనసులో జనరల్గా ఉండే హిందూ భక్తి భావం కావచ్చు, ఏదైనా ఓవరాల్ ఈ కాంబినేషన్లో బీయింగ్ ఏ హిందూ అండ్ యాజ్ ఏ గాడ్ వర్షిపర్, దో ఇట్ ఈస్ ప్రిడామినెంట్లీ వెంకటేశ్వర స్వామి సెంట్రిక్, కానీ రాముడన్నా కృష్ణుడన్నా ఆ క్యారెక్టర్ అంటే నాకు వల్లమాలిన అభిమానం. ఓకే. సో అది నన్ను అక్కడికి తీసుకెళ్ళింది. అది తీసుకెళ్ళిన తర్వాత అనుకోకుండా అక్కడ వారి ప్రవర్తన ఇవన్నీ చూసిన తర్వాత ఇదేదో కొంచెం రాబోయే రోజుల్లో ఏదో కొంచెం ఇది పెనుముప్పులాగా
పరిణమించే ప్రమాదం ఉందిరా బాబు. సో దీన్ని ఇప్పుడు మన భాషని సంస్కృతిని కాపాడుకోవాలి అనే భాష గురించి ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డికి నాకు క్లాష్ వచ్చింది. దేవుడి దగ్గర కూడా క్లాష్ వచ్చింది. అప్పుడు వెంకటేశ్వర స్వామి భూములు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అమ్మాలని చూశారు. వెంకటేశ్వర స్వామి భూముల్ని మెయింటైన్ చేయలేకపోతున్నాం, అమ్మేద్దాం భక్తులు ఇచ్చిన దానిని. అప్పుడు అది తప్పు అని చెప్పి నేను ఖండించడం ఒకటి. భాష దగ్గర నేను పార్లమెంట్లో తెలుగు భాషని ప్రోత్సహించాలి అని మాట్లాడటం, అసలు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్గా తెలుగు మీడియంని లేకుండా చేయటం అనేది కరెక్ట్ కాదు. ఇంగ్లీష్ మీడియం ఉంచు, బట్ ఇది కూడా చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి కనీసం 5వ తరగతి వరకు ఉండాలి అని రాజ్యాంగం చెప్తుంది. సో అది పాటించాలి అని చెప్పి నేను మాట్లాడతాం. ఒకటి భాషా సంస్కృతి, 2 దేవుడి దగ్గర దేవుడు భక్తులు ఇచ్చిన భూమిని అమ్మటం దగ్గర అప్పుడు క్లాషు. సరే, అది పెను విపత్తుగా పరిణమించింది. ఇది అంటే నేను ఎస్సీ అట్రాసిటీ కేసులు ఫేస్ చేసి ఉన్నా. అవన్నీ కూడా ఎస్సీలు కాని వాళ్ళే క్రైస్తవులు పెట్టిన కేసులే. వారి అట్రాసిటీకి బలైన వ్యక్తుల్లో నేను ఒకరిని. ఎస్సీలని కాపాడటానికి పెట్టిన ఎస్సీ అట్రాసిటీ యాక్ట్, అది వారు కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్ ఓసీల మీద అట్రాసిటీకి ఆరు బీసీల మీద అట్రాసిటీకి మారిపోయింది. అంటే ఇక్కడ నా మీద దాడి చేసింది కూడా క్రైస్తవులే కాబట్టి అప్పుడు వారికి ఇచ్చిన చట్టాన్ని మిస్యూజ్ చేసి మిస్రిప్రజెంట్ చేసి దాడి చేశారు. మీరు అక్కడికి వెళ్ళిన సందర్భంలో ఏదైతే దాడి జరిగిందో అది ఓన్లీ క్రైస్తవ భావజాలం మత మార్పిడి అయిన వాళ్ళ ఉద్దేశం, లేకపోతే రాజకీయ ప్రత్యర్థులు ఏమన్నా ఇన్వాల్వ్ అయ్యారా ఇందులో? క్రైస్తవులుగా మారిన వారు అండ్ రాజకీయ ప్రత్యర్థి కాకపోయినా రాజకీయాల్లోకి రావాలి, ముఖ్యమంత్రులుగా నాకు నచ్చిన కులాన్ని నియమించగలను, ఉప ముఖ్యమంత్రిగా ఇంకొక కులాన్ని నియమించగలను అని ఒక హెల్యూజినేషన్లో ఉన్న ఒక రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న ఒక సస్పెండెడ్ అధికారి పాత్ర కూడా ఉందనేది చాలా వరకు స్పష్టం. ఏదైతే ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటే ఫ్యూచర్లో రాజకీయంగా ఇవి మీకు ప్లస్ అవుతాయి అనుకుంటున్నారా, మైనస్ అవుతాయి అనుకుంటున్నారా? అసలు నేను అది ఆలోచించట్లా. మన దేశంలో హిందూ దేవాలయంలోకి హిందువు వెళ్ళడానికి ఇతర మతస్థుల పర్మిషన్ తీసుకునే దుస్థితి రాకూడదు. అది నాకే రావడం దురదృష్టం. నాకే వచ్చినప్పుడు దాని మీద నేనే పోరాడకపోతే అది ఒక రాంగ్ సిగ్నల్ వెళ్తుంది. కాబట్టి ఐ హ్యావ్ టేకెన్ ఇట్ అప్. ఇందులో నాకు రాజకీయంగా లాభమా నష్టమా అన్నది ఎలాంటి క్యాలిక్యులేషన్స్ లేకుండానే నేను బేరీజు వేసుకుని చేసింది కాదు. ఒక గౌరవనీయ స్థానంలో ఉన్నటువంటి మీలాంటి వ్యక్తుల మీదే వాళ్ళు దాడికి పాల్పడేంత దుస్సాహసం చేశారు. అలాగే ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మాట్లాడుతున్నారు. అంటే ఆంధ్రాలో ఇంత భయంకరమైన పరిస్థితి అంటే కొన్ని దశాబ్దాలుగా ఎవరు పట్టించుకోకపోవడం వల్ల, ఇంకా చెప్పాలంటే శతాబ్దాలుగా ఇలాంటి పరిస్థితి ఏర్పడిందంటారా? అసలు భవిష్యత్తు ఆంధ్రాలో హిందువులకు రక్షణ అనేది ఉంటుందా? శతాబ్దాలు కాదు కానీ దశాబ్దాలు అయితే పక్కా. డెఫినెట్గా ప్రజల్లో మార్పు వచ్చింది. ఏ చట్టాన్ని అయితే వాళ్ళు మిస్యూజ్ చేసి అట్రాసిటీ కేసులు పెట్టి హిందువుల్ని భయభ్రాంతులకి గురి చేస్తున్నారో అదంతా డొల్లరా, మనం అనవసరంగా ఊరికే తెంగరేదవల్లాగా భయపడిపోయామన్న అవేర్నెస్ ఇప్పుడు హిందువులందరికీ వచ్చింది. కాబట్టి ఇంకా పెద్ద భయపడరు. ఒక వీడియోలో మీరు మత మార్పిడి నిరోధక చట్టం ఆంధ్రాలో కూడా వస్తే బాగుంటుంది అని అన్నారు. మీరు కూడా ప్రభుత్వంలో ఒక భాగంగా ఉన్నారు కాబట్టి అలాంటి ప్రపోజల్ మీ నుండి ఏమైనా ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉందా? అంటే నేను ప్రభుత్వంలో ఒక రకంగా భాగంగా ఉన్నట్టే కానీ ఒక రకంగా సంబంధం లేనట్టు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాం. బట్ జనరల్గా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ప్రభుత్వ భాగస్వామ్యంలో ఉంది కనుక నిన్నగా మొన్న మహారాష్ట్రలో కూడా మార్చి 30వ తారీఖు
ఈ యాంటీ కన్వర్షన్ బిల్లు స్ట్రింజెంట్గానే ప్రవేశపెట్టారు కనుక ఆంధ్రప్రదేశ్లో ఈ మార్పిడి అనేది కొంచెం ర్యాంపెంట్గా ఉంది కనుక ఎక్కడికక్కడ ఘాట్లు నిర్మించి బ్యాప్టిజం ఘాట్ అని పేరు పెట్టి ఘాట్లు నిర్మించి నీళ్ళలో ముంచేస్తున్నారు కనుక సో డెఫినెట్గా ఇక్కడ అవసరం ఎక్కువైంది. ఓకే. సో కాబట్టి నా ఆకివీడు మండలంలోనే అనుమతి లేని చర్చిలు 113 ఉన్నాయంటే ఒక మండలంలో ఉన్నది 18 గ్రామాలు, ఓ బుజ్జి నగర పంచాయతీ, అంటే లోయెస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీ. ఎంతమంది ఉంటారు మండలంలో? మహా ఉంటే 60,000-70,000 వేసుకో మ్యాక్సిమం. 70,000 జనాభాకి అనుమతి లేని 113 ఉంటే అనుమతి ఉన్నాయి ఇంకో 10 ఉండొచ్చేమో. సో అంటే సుమారు 125కి అఫీషియల్గా చూపెట్టే 2% లెక్కలంతా రబ్బిషే కదా. ఈ విషయం సీఎం గారి దృష్టికి వెళ్ళిందండి, ఈ ఆకివీడు సంఘటన? ఎందుకంటే యాజ్ ఈ సెట్టింగ్ లా అండ్ ఆర్డర్ ఆల్సో డెఫినెట్గా వెళ్లకుండా ఉండే అవకాశం ఉండదు. మీ పేరు షార్ట్కట్లో త్రిబుల్ ఆర్ అంటూ ఉంటారు కదండి, అలాగే ఇప్పుడు ఈ సంఘటన జరిగిన తర్వాత ఒక హిందూ లీడర్గా మీ ఇమేజ్ అనేది మూడింతలు అయ్యింది. దీన్ని మీరు ఫ్యూచర్లో ఇలాగే కొనసాగించాలి, ముందుకు తీసుకువెళ్ళాలి అనుకుంటున్నారా? నాకెందుకు ఇవన్నీ అని మీరు ఎక్కడన్నా? అసలు నాకు అటువంటి ఎలాగ తీసుకెళ్ళాలి అనే ఆలోచన, అసలు అటువంటి ఆలోచనలోకి నేను వెళ్ళలా. నేను ఇప్పుడు టేకప్ చేసింది నా నియోజకవర్గంలో నాకు వచ్చిన పరిస్థితి ఏ నియోజకవర్గంలో కూడా ఏ హిందువుకి రాకూడదు. మహావృక్షమైన ఒక చిన్న విత్తనంతోనే మొదలవుతుంది. సో ఆ విత్తనం ఆకివీడు రామాలయం ఖచ్చితంగా అవుతుంది. 10,000 రూపాయల రెస్ట్రిక్షన్ పెట్టి అంతకుమించి చందా తీసుకోము అన్నప్పటికీ కూడా సునాయాసంగా వారం రోజుల్లో ₹1,00,00,000 ప్రజలందరూ రాష్ట్ర వ్యాప్తంగా బయట దేశాల నుంచి కూడా 10,000 చొప్పున చాలామంది పంపించారు. సో అది వచ్చింది అంటే డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఇదొక మార్పుకి అయితే డెఫినెట్గా ఇదొక బీజం అవుతుందంటంలో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా ఆ రోజు అయోధ్య రామాలయానికి విరాళాలు సేకరించేటప్పుడు ఎలాంటి స్పందన వచ్చిందో ఇప్పుడు ఆకివీడు సందర్భంలో కూడా అలాంటి స్పందనే వచ్చింది ఖచ్చితంగా. అయితే ఈ రామాలయం ఎప్పుడు నిర్మాణం ప్రారంభిస్తున్నారు సార్? ఇది హోప్ఫుల్లీ అంటే మేము నిన్న కోర్టులో వచ్చింది, జడా శ్రావణ్ కుమారు ఒక 3 క్రైస్తవుల పేరు మీద, సరే ఈయన ఏం చేయడా లేకపోతే ఆళ్ళేసి ఈయన పెట్టుకున్నారు, ఒక 3 ఒక ఈశ్వరత్నం అని ఇంకే పేర్లతోటే అనుమతులు లేకుండా దేవాలయం పాతది కూలగొట్టి కొత్తది కడుతున్నారు. సో చట్ట ప్రకారం అనుమతులు తీసుకోవాలి, అంచేత స్టే ఇవ్వండి అని చెప్పి అడిగితే నేను కూడా కోర్టులో ఉన్నాను. గవర్నమెంట్ పేడర్స్తో పాటు నేను కూడా మాట్లాడటం జరిగింది. చాలా స్పష్టంగా లెట్ దేర్ నాట్ బి ఎనీ స్టే అని చెప్పి, నేను అనుమతి లేకుండా కట్టే ప్రసక్తే లేదు. సో అన్ని అనుమతులు వచ్చిన తరువాతే ఆ నిర్మాణం ప్రారంభం అవుతుంది. టు దట్ ఎక్స్టెంట్ గవర్నమెంట్ ప్లేడర్స్ అఫిడవిట్ ఫైల్ చేస్తారు. సో లెట్ దేర్ నాట్ బి ఎనీ స్టే అంటే, సో అఫిడవిట్లు ఫైల్ చేయమని చెప్పి ఎటువంటి స్టే లేకుండా పోస్ట్ ఇట్ ఆఫ్టర్ 3 వీక్స్ అని చెప్పి ఆర్డర్ ఇచ్చారు. 2 వారాల్లో ఆల్రెడీ అప్లై చేసాం పర్మిషన్కి. ఎగ్జిస్టింగ్ రామాలయం అని రెవెన్యూ సర్టిఫికేషన్లు అన్నీ ఉన్నాయి. సో ఎగ్జిస్టింగ్ రామాలయం అక్కడ అదే ప్రాంతంలో అట్లీస్ట్ 100 సంవత్సరాలుగా ఉంది కాబట్టి సో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనకి క్లియరెన్స్లు అనేవి వచ్చేస్తాయి. సో హోప్ఫుల్లీ మే 1 లేదా 2వ వారంలో సైట్లో పనులు ప్రారంభిస్తాం. బట్ ఆల్రెడీ అంతా నల్లరాతి కృష్ణశిలతోనే చేయాలి. ఆ స్టోన్కి ఆర్డర్ ఇవ్వటం, ఆ స్టోన్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో బయట డిజైన్ ప్రకారం ఆ స్టోన్ కటింగ్ పూర్తి చేసి 2 నెలల తర్వాత సైట్కి షిఫ్టింగ్ మొదలవుతుంది. ఒకేసారి క్రేన్ పెట్టి చేయటం. ఈలోపు దానికి కావలసిన ఫౌండేషను ఈ పనులన్నీ కూడా రెడీ చేసుకుంటాం. మా టార్గెట్ 7 months.
100 సంవత్సరాలకి పైన చరిత్ర ఉన్నటువంటి ఒక రామాలయాన్ని పునరుద్ధరించడానికి వాళ్ళు పర్మిషన్స్ కావాలి అని అడ్డంకులు కల్పిస్తున్నారు కదా. ఇప్పుడు తెలుస్తావులు 113 చర్చిలు అనుమతులు లేకుండా నిర్వహిస్తూ ఉన్నారు కదండి. వాళ్ళ మీద మీరేమైనా లీగల్ ఫైట్ చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? చట్టపరంగా చర్యలు ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకోలేను, కానీ చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులది. దాన్ని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత ప్రజలది. ఆల్రెడీ అక్కడ రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ఏ చర్చలు అనుమతి ఇచ్చారు, అనుమతి లేని చర్చలు ఎన్ని ఉన్నాయి అనేది ఆ మున్సిపాలిటీ అధికారుల్ని అనఫిషియల్గా ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ ఏదైనా శంఖంలో పోస్తేనే తీర్థం కాబట్టి రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద కలెక్టర్ అనుమతి ఇవ్వాల్సిందే, లేకుండా కట్టుటకు వీల్లేదు అని జడా శ్రావణ్ కుమార్ గారు నిన్న ఏదైతే గొంతెత్తి అరిచారో, సో దాన్నే అనుసరించి ఆ జడ సూత్రాన్నే అనుసరించి ఎన్ని ఉన్నాయో తెలుసుకొని, మరి ఇవి అనుమతి లేకుండా ఉన్నాయి కాబట్టి దీని మీద పలానా జీవో ప్రకారం మరి ఉండటానికి వీల్లేదు కాబట్టి చర్యలు ఏమి తీసుకుంటారో అనేది వాళ్ళు అడగటం జరుగుతుందని నేను అనుకుంటున్నా. చర్యలు ఉంటే సరే, చర్యలు తీసుకోకపోతే ఇప్పుడు శ్రావణ్ కుమార్ గారు న్యాయస్థానానికి వెళ్ళినట్టే. సో ఆయనే టేకప్ చేస్తానంటే ఆయనకే ఇస్తాం, ఎందుకంటే ఇది ఆయనే టేకప్ చేశారు, అనుమతులు లేకుండా కట్టడం ఘోరము నేరము అని. మరి అది కూడా ఆయన టేకప్ చేస్తారేమో చూద్దాం, లేదంటే ఇంకో లాయర్కి ఇస్తారేమో వాళ్ళు. బట్ డెఫినెట్గా ఊరుకునేదైతే ఉండదని నేను అనుకుంటున్నాను. చివరిగా ఒక మాట అండి, ఇప్పుడు ఎవరైతే ఆంధ్రాలో ముఖ్యంగా కొంతమంది స్వతహాగా లేదా హిందూ కార్యకర్తలు ఈ మత మార్పిడి ముఠాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారో, మత మార్పిడి ముఠాలు వాళ్ళ మీద దండయాత్రలాగా పడి దండయాత్రలాగానే అలా వాళ్ళందరినీ ఎదిరించి కొంతమంది కేసులకి గురవుతూ ఉన్నారు. మీరు చెప్పినట్లు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అక్రమంగా వాళ్ళకు వర్తించకపోయినా కూడా మేము ఎస్సీలు అని చెప్పి అక్రమంగా కేసులు పెడుతూ ఉన్నారు. ఇలా చాలామంది కార్యకర్తలు నలిగిపోతూ ఉన్నారు. వాళ్ళందరినీ ఉద్దేశించి అలా నలిగిన వాళ్ళలో నేను ఒకరిని, అదే నా మీద ఒక ఆరుబండి, వాళ్ళందరికీ ఒక భరోసా కల్పించేలాగా, మనోధైర్యం కల్పించేలాగా మీరు ఏదన్నా చెప్పాలంటే. అసలు భలే పాయింట్ అడిగావు. ఎందుకంటే ఉదయమే నేను ఈ ఇష్యూ మీద మాట్లాడా. ఇలా నాలాగే అందరూ అనే కాన్సెప్ట్ గురించి ఆలోచించి మొన్న సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా వారికి ఎటువంటి ఎస్సీ చట్టం నుంచి కూడా ప్రొటెక్షన్ ఉండదు, అంటే వారికి ఇచ్చిన ఈ అట్రాసిటీ యాక్ట్ కూడా వర్తించదు అని అంత స్పష్టంగా చెప్పిన తర్వాత చాలామంది మీద 90% ఆర్ ఈవెన్ 95% కేసులు క్రిస్టియన్లుగా మారిన దళితులు, సో రెగ్యులర్ చర్చ్ గోవర్సు, వీళ్ళు పెట్టిన కేసులే చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి శ్మశానము ద్వారా కానీ చర్చ్ రికార్డు ద్వారా కానీ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ కేసు పెట్టిన వాళ్ళు క్రిస్టియన్లు అని చెప్పి ప్రూఫ్ సబ్మిట్ చేస్తే ఆ కేసులు ఆటోమేటిక్గా క్లోజ్ చేయాలి అని న్యాయస్థానాన్ని ఆశ్రయించడం మీద లాయర్స్తో మాట్లాడటం జరిగింది ఇవాళ. సో హ్యాపెన్ నువ్వు అదే ప్రశ్న అడిగావు, మరి ఆశ్చర్యంగా ఉంది. సో ఆ దిశగా కూడా నాలాగా సఫర్ అవుతున్న ఇటువంటి దొంగ కేసు బాధితులు గిఫ్ట్ల కోసం ఒక వృత్తిగా భావించి కేసులు పెట్టేయటం ఇవన్నీ చాలా ఉన్నాయి. కాబట్టి అటువంటి బాధితులు ఇప్పుడు క్రైస్తవ ప్రచారాన్ని అడ్డుకున్నారు. అడ్డుకుంటే వాళ్ళు కొట్టేశారు, నన్ను బూతులు తిట్టేశారు, కులం పేరుతో తిట్టేశారు అని పెట్టేయటం, వెంటనే ఆడు కేసు కట్టేయటం, ప్రైజ్ కొట్టేయటం, తర్వాత ఇదిగో ఈ వ్యవహారం నడుస్తూ ఉంటుంది. సో కేసు పెట్టినవాడు జాకబ్బు, యేసుబాబు ఇలా ఉంటాయి పేర్లు. అలా పేరు పెట్టుకోకూడదా? స్టాలిన్ అని లేదా?
లెనిన్ అని పెట్టుకోవట్లేదా కొంతమంది అని వితండవాదానికి వస్తారు. బట్ స్టాలిన్ అన్న పేరు పెట్టుకున్నవాడి తండ్రి క్రిస్టియన్ శ్మశాన వాటికలో బరీ చేయబడితే, తల్లి కూడా మరి అక్కడే బరీ చేయబడితే ఈ స్టాలిన్ అని పేరు పెట్టుకోకూడదా అనే లాజిక్ చెల్లదు. సో అటువంటి కేసులు తరచి చూస్తే 95% అయ్యే ఉంటాయి. కాబట్టి ఆ ప్రూఫ్ ఇప్పుడు తెచ్చుకోగలిగితే ఆ కేసులు ఆటోమేటిక్గా కొట్టేయాలి, తీసేయాలి అని ఒక ఆర్డర్ అడగటం కోసం ఐఎమ్ వర్కింగ్ ఇట్ అవుట్. ఓకే సార్. అది నేనైనా వేయచ్చు ఆ కేసు, నువ్వైనా వేయచ్చు, ఎవరొకళ్ళు వేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్. రఘురామకృష్ణరాజు గారి పోరాటం ఏదైతే ఉందో ఆకివీడు ఆ గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ పోరాటం అనేది చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే తొందరలో అంగరంగ వైభవంగా ఆ రామాలయ ప్రారంభోత్సవం జరగాలి, మనం అందరం కూడా అక్కడ పాల్గొనాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్.